వారి కోసం శ్రవణ కుమారుడు కావడి మోసిన కథను విన్నాం. నమ్మిన విలువల కోసం హరిశ్చంద్రుడు కాటి కాపరిగా మారిన ఘట్టాన్ని చూసాం. తండ్రి మాట కోసం అయోధ్యను వీడి అడవులకు వెళ్లిన రాముడు వినమ్రతను రెండు చేతులతో కొలిచాం. అలాంటి కథలకు ఏమాత్రం తగ్గని కమిట్మెంట్ ఇతనిది. అలాంటి ప్రయాణాలకు ఏమాత్రం తీసిపోని కంటెంట్ ఇతనిది. సినిమానే శ్వాసగా, సినిమానే ధ్యాసగా, సినిమానే అంతిమ ఆశగా తన గమనాన్ని గర్వంగా కొనసాగిస్తున్న సినీ నటుడు మహేష్ చింతలతో ఈ వారం మేం ఫేమస్. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎలా వచ్చారు? క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చారా? అంటే మీరేమైనా పంచలేస్తారేమో అని చూస్తున్నా. క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ స్టూడియోకి వచ్చేసిన. ఓకే, సో మీ సినీ జర్నీ ఈ నగరానికి ఏమైంది? కీడాకోల నుంచి ఇప్పటివరకు నిజంగా నాకు తెలిసైతే అది పెద్ద సాహసం అన్నట్టు చెప్పుకోవాలి. ఆ జర్నీ మనం మాట్లాడుకునే ముందు మీ ఊరు కానీ మీ నేపథ్యం గురించి చెప్పేస్తే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. క్లియర్గా చెప్తాండి. మాది నల్గొండ డిస్టిక్, అడిదేల్పల్లి విలేజ్ మాది. సో అక్కడి నుంచి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఇంటి దగ్గర హౌస్ వైఫ్. ఓకే, మూవీస్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? మూవీస్కి రావాలని చిన్నప్పటి నుంచి అండి. స్కూల్ డేస్ నుంచే స్కూల్లో అప్పుడు ప్రైవేట్ సాంగ్స్ పాడుతుండే. తర్వాత అప్పుడు వచ్చిన సినిమాలు అవి చూసి మిమిక్రీ చేస్తుండే. ఏదైనా జాన్ 26కి, ఆగస్ట్ 15కి అట్లా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేసేది అందులో. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, స్కూల్స్ డేస్ నుంచి సినిమాలు ఎక్కువ చూడటం అదంతా. అప్పుడు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు మీ ఫేవరెట్ హీరో చిన్నప్పుడు? చిరంజీవి గారండి. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాని గారు, రవితేజ గారు. అంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అలానే చెప్తారా? సేఫ్ అట్లనేం లేదండి. అంటే ఒక్కొక్క టైంలో ఇప్పుడు నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేది. అప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఆయన ఫేవరెట్ హీరో. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా నేను ఎదుగుతున్న ప్రాసెస్లో రవితేజ గారు, ఆయన ఎలా కష్టపడి వచ్చాడు అనేది ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ స్టైల్స్ అవి కూడా, ఎనర్జీ. నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారు, మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అందరిది ఒక్కొక్క యాక్టింగ్ డిఫరెంట్ స్టైల్ కదండి. అందరూ ఇష్టం, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో అందరూ యాక్టర్స్ ఇన్స్పిరేషన్, ఇష్టం. ఓకే, సో తరుణ్ భాస్కర్ గారితో మీ పరిచయం ఎలా జరిగింది అనేది మా 4 Sides టీవీ ప్రేక్షకుల కోసం కూడా చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందంట, చూద్దాం. తరుణ్ భాస్కర్ గారితో పరిచయం అదేనండి. అంటే నేను ఈ నగరానికి ఏమైంది, ముందు సినిమా కోసం ట్రయల్స్ చేస్తుండే, ఆఫీసుల చుట్టూ తిరుగుతుండే. అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి కొద్ది రోజులు ట్రయల్ చేసిన తర్వాత ఇంకా పార్ట్ టైం రాత్రిపూట క్యాబ్ నడుపుతుండే అనమాట. నేను క్యాబ్ నడుపుతున్న ప్రాసెస్లో తరుణ్ భాస్కర్ గారు పరిచయం అయ్యారు. అప్పుడు నైట్ క్యాబ్ అంతా నడిపి మార్నింగ్ టైంలో తరుణ్ భాస్కర్ నా క్యాబ్ ఎక్కారు. అప్పుడు ఆయన డైరెక్టర్ నాకు తెలియదు, నేను యాక్టర్ ఆయనకు తెలియదు. జనరల్ కాన్వర్సేషన్. అంటే మీరు ఇది ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే మీరు క్యాబ్ చేస్తారు? అంటే అదేనండి, నేను 2013లో ఇండస్ట్రీకి వచ్చానండి. ఇండస్ట్రీకి వచ్చి 2016 వరకు, 2016 వరకు ఆర్టిస్ట్గా ట్రయల్స్ చేస్తుండే అనమాట. ఆ టైంలోనే అంటే ఒక 2-3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత కొంచెం ఫినాన్షియల్గా మనం కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ట్రై చేస్తే ఇక్కడ ఉండగలుగుతాం అనిపించింది. కాబట్టి అప్పుడు క్యాబ్ నడుపుతుండే ఒక ఫ్రెండ్. నేను అంటే అక్కడ సీనియర్ కాలనీ గ్యారేజ్ అని ఉంటుంది ఒకటి. అంటే సినిమా వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అక్కడంతా మీటింగ్స్, అంటే ఏదైనా మీటింగ్స్ జరుగుతుంటాయి అక్కడ హోటల్ లాగా ఉంటుంది. అది కూర్చొని డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ నేను కూడా వెళ్ళి ఎవరైనా పరిచయం అవుతారో అని వెళ్ళినప్పుడు లమాఖాన్కి వెళ్తుంటాను అనమాట. లమాఖాన్ దగ్గర ఇట్లా గ్యారేజ్, ఇట్లా కొన్ని సినిమా వాళ్ళు ఉండే అడ్డా దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అన్న పరిచయం, ఇట్లా సంగతి అన్న యాక్టర్ అది అంటే ఇట్లా ఫినాన్షియల్ ఇబ్బంది అవుతుందని ఆయన పార్ట్ టైం చేయాలనుకుంటున్నానంటే తను అప్పుడు క్యాబ్, అప్పుడు 2014-15లో క్యాబ్, ఊబర్, ఓలా క్యాబ్స్ వచ్చినాయి. ఇట్లా క్యాబ్ ఇట్లా మనకు నచ్చినప్పుడు నడుపుకోవచ్చు, మనకు అవసరం లేదనుకుంటే మనం వర్క్ చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం వచ్చినప్పుడు నడుపుకోవచ్చు. ఇప్పుడు మామూలు బయట జాబ్ చేయాలంటే 9 to 5 జాబ్ ఉంటుంది. సో 9 to 5 జాబ్ అంటే సినిమాకి కుదరదు అసలు ట్రై చేస్తానికి. సో అట్లా క్యాబ్ అని ఐడియా చెప్పినప్పుడు బాగుంది, నాకు డ్రైవింగ్ కూడా వచ్చు కాబట్టి అది అట్లా క్యాబ్, నైట్ టైం క్యాబ్ నడుపుతుండే. పొద్దున్నే మళ్ళీ ఆఫీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీసులు తిరుగుతుండే, మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ క్యాబ్ నడుపుతుండే అనమాట. సో ఆ ప్రాసెస్లో ఈస్ట్ మారేడుపల్లిలో తరుణ్ భాస్కర్ గారు నా క్యాబ్ ఎక్కారు.
సో ఆ క్యాబ్ నడుపుతున్నంతసేపు ఆయన అప్పుడు జరిగిన పెళ్లి చూపులు జర్నీ అంతా, పెళ్లి చూపులు రిలీజ్ కంటే ముందు జర్నీ అంతా చెప్పారు. దాని తర్వాత క్యాబ్లో అట్లా కన్వర్షన్ జరిగింది. తర్వాత అదే నేను మామూలుగా మాట్లాడుకుంటూ పోతుంటే ఆ సార్ అడిగారు అనమాట, మీ మధ్య ఏం సినిమాలు చూసారు ఈ మధ్య మీరు అని అంటే, ఇంకా ఏం సినిమాలు చూడలేదు సార్, ఈ మధ్య పెళ్లి చూపులు అని ఒక సినిమా రిలీజ్ అయిందంట, అది చాలా బాగుంది, బండ్లో ఎక్కిన వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆ సినిమా ఎప్పుడు చూడాలని చెప్పేసి అని, బాగుందంట సినిమా, దానికి వెళ్దాం అనుకుంటున్నా అని అనగానే, అవునా ఆ సినిమా డైరెక్టర్ నేనేనమ్మా తరుణ్ భాస్కర్ అన్నాడు. సార్ అని చెప్పని సడన్గా అంటే నో ప్రాబ్లం అని, తర్వాత అలా జర్నీ స్టార్ట్ అయింది. నేను కూడా యాక్టర్ని సార్, ఇట్లా 2013 ఇండస్ట్రీకి వచ్చాను, ఇట్లా యాక్టర్ ఆఫీస్ చుట్టూ ట్రయల్స్ వేస్తున్నాను సార్, ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు నాకు అని అంటే, అవునా ఏదన్నా పెళ్లి చూపుల కంటే ముందు జరిగిన స్టోరీ ఆయన కూడా చెప్పారు. దాని తర్వాత అక్కడ ప్రసాద్ ల్యాబ్ దగ్గర దిగారనమాట. దిగినప్పుడు నేను చెప్పాను, సార్ మీరు నెక్స్ట్ సినిమా చేస్తే నాకు ఒక వేషం ఇవ్వండి సార్ ఒక అని అంటే, డెఫినెట్గా అమ్మా అని చెప్పి తన నెంబర్ ఇచ్చి అక్కడికి కట్ అయిపోయింది. అక్కడి నుంచి నేను అప్పుడప్పుడు ఏదైనా మెసేజ్ చేయటం, కొద్ది రోజులు అట్లా చేసిన తర్వాత నేను ఇంకా ఒక 6 months 8 months అట్లా ట్రై చేసిన. దాని తర్వాత ఇంకా బంద్ చేసిన, అంటే మెసేజ్లు పెట్టడం అని బంద్ చేసిన. సడన్గా ఒకరోజు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాను అండి, తరుణ్ భాస్కర్ గారు మీకు ఒక రోల్ చెప్పారు, మీరు ఆఫీస్కి రాగలుగుతారా అని అంటే, వస్తా అని చెప్పేసి అని అప్పుడు డైరెక్ట్ సురేష్ బాబు గారి ఆఫీస్ రామనాథ్ స్టూడియోలో ఆఫీస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఫస్ట్ అవకాశం. సో అక్కడి నుంచి తర్వాత సార్ చేసిన రాములా అని ఒక వెబ్ సిరీస్ చేశారు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, పిట్టకథలు. అందులో ఒక స్మాల్ రోల్, లక్ష్మీ మంచి గారు కాంబినేషన్ ఒక రోల్ చేశాను. కీడాకోల అందరికీ తెలిసింది, కీడాకోల కూడా ఒక మంచి రోల్, సత్య అని ఒక మంచి రోల్ చేశాను. సో సార్తో కంటిన్యూగా ఆయన చేసిన ప్రాజెక్ట్లో ట్రావెల్ అవుతున్నాను. ఓకే, సో తరుణ్ భాస్కర్ గారితో మీ పరిచయం ఏంటి అంటే క్యాబ్ అని చెప్తారా? అంటే పరిచయం అంటే క్యాబే కదండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కలా పరిచయం అవుతుంటారండి. నాకు నా అదృష్టం అనుకుంటా యాక్చువల్గా. అంటే నేను ఏ సినిమా కోసం అయితే నేను కష్టపడుతున్నానో దాంట్లో నాకు ఇక్కడే ఉండాలి నేను సినిమాల కోసం, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అనుకున్న టైంలో నేను ఆ క్యాబ్ ఏదైతే నడుపుతున్నానో, అంటే నాకు చాలా హెల్ప్ అయింది మీకు అది. అంటే దేవుని లెక్క నాకు అంటే పరిచయం అయ్యడానికి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా దగ్గర నుంచే నేను ఇప్పుడు ఇన్ని సినిమాల వరకు, అంటే ఇప్పుడు కీడాకోల వరకు ఇంకా నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు కానివ్వండి, ఇప్పుడు ఆ కీడాకోల, రాముల, ఈ నగరానికి ఏమైంది, ఈ 3 సినిమాలు ఖచ్చితంగా వీటి వల్లనే వేరే సినిమాకి రిఫరెన్స్ లాగా నాకు ఉపయోగపడుతున్నాయి. అంటే ఆయన దేవుడితో సమానం కదండి. ఆ రోజు ఆయన క్యాబ్లో కలవటం, నాకు ఈ నగరానికి ఏమైనా సినిమాలో అవకాశం ఇవ్వటం, అది మీమ్స్లో చాలా ఫేమస్ కావటం, రాముల అనే వెబ్ సిరీస్ కూడా మీమ్స్లో చాలా ఫేమస్ కావటం, అట్లా ఆ 3 సినిమాల రిఫరెన్స్ ద్వారానే నాకు చాలా మటుకు ఇప్పటివరకు నేను చేస్తున్న సినిమాలన్నిటికీ చాలా మటుకు ఆ 3 సినిమాల రిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా ఈ నగరానికి ఏమైంది మూవీ గురించి అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? మీకు ఫస్ట్ మూవీ, సో ఫస్ట్ టైం షూట్, సో ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? అదే అండి, అంటే నేను 2013లో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ట్రయల్స్ ఆఫీసులు తిరుగుతుండే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు అనమాట. అన్ని డేస్ నుంచి ట్రయల్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఆన్ సెట్స్. అదే అంటే నాకు ఆ పిచ్చి ఉండడం వల్ల ఫటాఫట్ టకటక సార్ ఏం చెప్పారో నేను చేసేసానండి. చేసిన అయిపోయింది. దాని తర్వాత ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది, రిలీజ్లో చాలా పెద్ద హిట్ అవుతుంది, లేకపోతే అది మీమ్స్ చేస్తారు ఆ సినిమా వీడియోస్ అన్నీ, అంత పెద్ద హిట్ అవుతుందని నాకు కూడా తెలియదండి యాక్చువల్గా. నేను ఏదో కొత్త యాక్టర్, ఒక ఆపర్చునిటీ వచ్చింది, సురేష్ బాబు గారు, రామనాథ్ స్టూడియోస్, తరుణ్ భాస్కర్ గారు పెళ్లి చూపులు పెద్ద హిట్, ఇదంతా నాకు అది చిన్న ఎగ్జైటింగ్. నాకు ఇచ్చిన పాత్ర పట్టుకు నేను పర్ఫెక్ట్ చేసి వచ్చేసాను అంతే. అంతమించి తర్వాత నాకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విశ్వక్సేన్ గారు చాలా పెద్ద స్టార్ అయిపోయారు. దాంట్లో చేసిన ప్రతి ఒక్కరు పెద్ద స్టార్స్ అయ్యారు, యాక్టర్స్ అందరూ. తరుణ్ సార్ పెద్ద స్టార్ అయ్యారు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఆ రెఫరెన్స్ తోటి చెప్తున్నా కదండి, ఆ రెఫరెన్స్తో ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నగరానికి ఏమైంది, ఆ రాముల, కీడాకోల, తరుణ్ భాస్కర్ టీం అనలాగా వచ్చేసింది అనమాట. సో తరుణ్ భాస్కర్ గారు ఏ సినిమా చేసినా అందులో ఉంటారా ఖచ్చితంగా. ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడుకున్నా కూడా తరుణ్ భాస్కర్ సినిమా అంటారే ఉంటారా ఈ నగరానికి ఏమైంది అని అన్నట్టు. కీడాకోల చూస్తున్నప్పుడు చాలామంది అనేది, అరే ఈ నగరానికి ఏమైంది ప్రతి సినిమాలో అన్న టైప్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మిమ్మల్ని అంటుండేనా, ఇట్లా టీజ్ చేస్తుండేనా ఎవరైనా? నాకు చాలామంది టీజ్ చేస్తుండే. టీజ్ అంటే అదేనండి,
అదే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈజ్ ఏ క్లియర్ అట్లా అవన్నీ అంటుండే. ఇప్పటికీ అంటారు. ఇప్పుడైనా ఏదైనా మెట్రోలో వెళ్తున్నా కూడా ఎక్కడైనా బయట తిరిగినప్పుడు కానీ చాలామంది ఈ నగరానికి ఏమైనా గురించి అవునవును మాట్లాడుతుంటారు. చాలా అప్రిషియేట్ చేస్తుంటారు, హ్యాపీగా ఉంటుంది. అందరు గుర్తుపట్టడం కోసమే కదండి, మనం ఆ రికగ్నిషన్ కోసమే కదా మనం వాళ్ళందరూ అట్లా మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా సరే, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులలో ఎవరైనా కమెడియన్స్ అయినా ఎవరైనా సరే రీప్లేస్ చేయగలుగుతారా, వీళ్ళు రీప్లేస్ చేసేలాగా ఉన్నారా అన్నట్టు ఆలోచించే టైంలో నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు వేణుమాధవ్ గారిని రీప్లేస్ చేసేలాగా అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకు ఎవరైనా అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? థ్యాంక్స్ అండి మీరు అట్లా అనుకున్నందుకు. నిజంగా చాలామంది చెప్పారండి. కీడకోల చేస్తున్నప్పుడు ఒక డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ ఇంజనీర్ గారు అన్నారన్నమాట, నాకు ఎందుకో మీరు ఆ వేణుమాధవ్ గారి ప్లేస్ రీప్లేస్ చేస్తారేమో అనిపిస్తుంది భయ్యా, మీరు గట్టిగా ట్రై చేయండి, మీకు ఉంది కామెడీ టైమింగ్ కానీ మీ న్యాచురల్గా చేస్తుంటే అనిపిస్తుంది, మీరు చేస్తుంటే బాగా చేస్తున్నారు, ట్రై చేయండి మీరు ఇంతవరకు అని చాలామంది. నిన్న రీసెంట్గా కూడా ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే అది వేణుమాధవ్ గారి ఆ ప్లేస్ మీరు అంటుంటే నాకు భయం వేస్తుంటుంది అనమాట. అది వేణుమాధవ్ గారు లెజెండ్ యాక్టర్, ఆయన కామెడీ కానీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన అంటే నేను ఇన్స్పిరేషన్ అయిన యాక్టర్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద యాక్టర్. నాకు వేణుమాధవ్ గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన ప్లేస్ను రీప్లేస్ చేస్తావు అని అంటే నాకు భయం అవుతుంటుంది, బట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంత పెద్ద గొప్ప లెజెండ్ యాక్టర్ వేణుమాధవ్ గారు, బట్ ఆయన ప్లేస్ అట్లీస్ట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంతే. అండ్ నేను కామెడీ ఒకటే కాదండి, నేను స్కూల్ డేస్ నుంచి చెప్పాను కదా యాక్టివిటీగా ఉండేవానని. దాని తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడా చేశాను, ట్రైన్ యాక్టర్ అండ్ థియేటర్ వర్క్షాప్ కూడా చేశాను నేను చాలా. అండ్ బయట క్యారెక్టర్ చాలా అబ్జర్వ్ చేస్తుంటాను, డిఫరెంట్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తుంటాను. ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అనిపిస్తుంది నాకు. ఇంతవరకు డిఫరెంట్ ఆపర్చునిటీ రాలేదు, వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. సో నాట్ ఓన్లీ కామెడీ, నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా, నన్ను బిలీవ్ చేసి ఇస్తే సంతోషం. సో ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా, అంటే ఒక పెయింటింగ్ కానీ ఒక డాన్సర్ కానీ పర్టికులర్గా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అఫ్కోర్స్ యాక్టింగ్కి కూడా ఉంటాయి, బట్ చాలామంది ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళకుండా వచ్చి షైన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ కానీ వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతారు యాక్టింగ్ పరంగా, ఎలా నేర్చుకుంటారు? అంటే జనరల్గా అందరు చెప్పినట్టే మిర్రర్ ముందు పెట్టుకొని యాక్టింగ్ నేర్చుకోవడం అలా చేస్తారా, మీరు ఎలా చేశారు ముందు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. నాకు అంత అనాలిసిస్ చేసి చెప్పేంత అంటే అంత వయసు కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. ఇన్స్టిట్యూట్స్ అనేవి నాకు తెలిసి కొద్ది గొప్ప అవసరం పడతాయని అనిపిస్తుంది అండి నాకు. అంటే కంప్లీట్ అసలు యాక్టింగ్, నేనంటే చిన్నప్పటి సంది యాక్టింగ్ పిచ్చి, సినిమా కోసం చచ్చిపోయేంత పిచ్చి, సినిమా నాకు సినిమా ఎవడరా అంటే ఒక టైంకి మా అమ్మ మా నాన్న ఇంకా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఊరోళ్ళు వాళ్ళు అంతా వీడికి పిచ్చి అనే టైప్లో మాట్లాడుకునే అంత పిచ్చి ఉంది. కాబట్టి నాకు అంటే నేను ఫస్ట్ నుంచి ఊరి నుంచి వచ్చిన, నాకు అంటే ఇక్కడ కొత్త నాకేం తెలియదు కాబట్టి ఇన్స్టిట్యూట్ అనేది వెళ్తే ఏమైనా కొద్ది గొప్ప హెల్ప్ అవుతుందేమో అని వెళ్ళాను. బట్ నాకు చాలా హెల్ప్ అయింది ఇన్స్టిట్యూట్ కూడా, థియేటర్ వర్క్షాప్ చాలా హెల్ప్ అయినాయి. ఎందుకంటే మన యాక్టింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం అంటే బేసిక్గా అంటే థియేటర్ అనేది ఇన్స్టిట్యూట్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది యాక్టర్కి. వీటికంటే ఎక్కువ అబ్జర్వేషన్, బయట క్యారెక్టర్స్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నాకు తెలిసి ఇన్స్టిట్యూట్కి థియేటర్ చేయకుండా కూడా యాక్టర్ అవ్వచ్చు, చేస్తే ఇంకా మంచిది. ఇంకా అది ఇన్బిల్ట్ అతనిలో టాలెంట్ అదండి, అతను దాన్ని సొంతంగా చూసుకోవాలి. అంటే ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు నాకు ఏం తెలియదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతా థియేటర్ చేసేస్తా నేను యాక్టర్ అయిపోతా అంటే కాదు, తను సొంతంగా ఉండాలి కూడా, సొంతంగా ప్రయత్నం చేస్తుండాలి, డిఫరెంట్గా ఆలోచిస్తుండాలి, బయట అబ్జర్వ్ చేస్తుండాలి క్యారెక్టర్, అవి రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తుండాలి. సొంతంగా అనాలిసిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. అంతవరకు నేను చెప్పగలను. ఇంకా చాలా పెద్దగా చెప్పాలంటే నాకు బేసిక్గా నాకు కూడా తెలియదు. నాకు డైరెక్టర్ గారు ఆ సెట్కి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిందా లేదా అంత పర్ఫెక్ట్గా చేసి రావటం మటుకే, ఇంకా ఏదైనా కొత్తగా చేయొచ్చా అంత మటుకే, ఎంతకంటే ఎక్కువ ఆలోచించిన. ఓకే. సో చిరంజీవి గారి కాంబినేషన్లో కూడా మీరు వర్క్ చేశారు, కానీ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి మీ సీన్స్ చాలా డిలీట్ అయిపోయాయి కదా. సో దాని గురించి మీకేమనిపిస్తుంది? చిరంజీవి గారితో వర్క్ చేయటం కాదండి, అంటే ఆచార్య సినిమాలో నేను ఒక కాజల్ గారి కాంబినేషన్లో, అంటే కాజల్ గారు ఉంటారు అందులో ఆ కాంబినేషన్ ఒక 10 days అట్లా షూట్ జరిగింది. చిరంజీవి గారితో కాంబినేషన్, చిరంజీవి గారు కూడా
వారు దగ్గరే ఉంటారు. సో అక్కడ సీన్లు ఉంటాయి, బట్ ఇద్దరు కాంబినేషన్ షోల్డర్ షాట్స్ అంత దగ్గర సీన్స్ అలాంటివి జరగలేదండి. బట్ చిరంజీవి గారు కాజల్ గారి దగ్గరికి వస్తారు, అక్కడ చిన్న కామెడీ సీన్స్ అవన్నీ ఉండేది. అవి ఎడిట్లో కాజల్ గారి ట్రాక్ అంతా వెళ్ళిపోయింది. సో డిలీట్ అయిపోయినందుకు బాధగా ఉంది. నేనే కాదు, చాలామంది యాక్టర్స్ చాలామంది చేశారండి. డిలీట్ ఎడిట్లో చాలా పోయింది అది. కాకపోతే నాకు ఆ సెట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం, అంటే నేను చిన్నప్పుడు ఇన్స్పైర్ అయిన యాక్టర్, నాకు ఫేవరెట్ యాక్టర్. వారితో మాట్లాడారా? మాట్లాడలేదండి, అంత లేదండి. యాక్చువల్గా దూరం నుంచి చూడటం హ్యాపీ. అంటే సెట్లోకి వెళ్ళి ఆ షూట్లో ఆయన ఇక్కడ కూర్చొని ఉంటే, అక్కడ సీన్ జరుగుతుంటే అక్కడ నుంచి చూడటం అనేది చాలా హ్యాపీ అండి. ఇంకా మాట్లాడటం అంతా భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. సో మేము ఇండస్ట్రీని బయట నుంచి చూసేది ఒకలా ఉంటుంది, మీకు ఉండే ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటాయి, అంటే లోపల నుంచి మీరు చూసేది ఒకలా ఉంటాయి అవకాశాల పరంగా. బయట చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక్క అవకాశం అయినా దొరుకుతుందేమో అని చెప్పేసి. జనరల్గా ఆర్టిస్ట్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఆడిషన్ టైంలో వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆడిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే డైలీ రొటీన్ అంటే ఏముండదంటే, మామూలుగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 10కు అట్లా రెడీ అయిపోయి ఆఫీసులు ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయేంటో కనుక్కొని తిరగటం, ఆడిషన్ చేయటం. ఆడిషన్ వాళ్ళకి నచ్చితే కాల్ చేస్తారు, క్యారెక్టర్ ఏంటో చెప్తారు, తర్వాత షూటింగ్కి వెళ్ళి చేయటమే, అంతే. సో అంటే మేము జనరల్గా వింటుంటాం కదా, వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేసి వస్తారు ఆడిషన్, కానీ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమైనా క్యారెక్టర్ ఇస్తారా? ఎలా జరుగుతాయి ఆడిషన్స్? దీని గురించి ఒకటి చెప్పాలండి. అంటే ఆడిషన్స్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినాయి, నేను చేసిన వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను 20 సినిమాలు నేను చేసిన వెబ్ సిరీస్లు చేసినా కూడా మీకు వచ్చింది చేసేయాలండి అంటారు అనమాట. మీకు వచ్చింది చేసేయాలంటే నేను అక్కడ ఆఫ్ అయిపోతాను. నాకు వచ్చింది చేసేయాలంటే నేను చాలా చేస్తాను కదా. ఇప్పుడు 20 ప్రాజెక్టులు మంచి మంచి ఫుల్ లెంత్ రోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న రోల్స్ ఉన్నాయి, మంచి పెద్ద పెద్ద కాస్టింగ్ తోటి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నేను చేయడానికి రెడీగా ఉన్న పెద్ద యాక్టర్స్తో పనిచేయడానికి కూడా భయం లేదు. సో సెట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినాం, కెమెరా ఫేస్ చేసినాం, ఇన్ని సినిమాలు వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ మీకు వచ్చింది చేయండి అని అంటేసరికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నేనేం అడుగుతానంటే, మీకు ఏం కావాలో చెప్పండి, అంటే మీకు ఏ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందో చెప్పండి, ఆ క్యారెక్టర్ నేను చేస్తే మీకు నచ్చితే అవకాశం ఇవ్వండి, లేకపోతే లేదు. అంటే మీకు వచ్చింది చేయండి అని అంటే నాకు అసలు అర్థం కాదు. నాకు వచ్చిందంటే నాకు చాలా చేస్తాను, నేను కామెడీ చేస్తా, ఎమోషనల్ చేస్తా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తా, రకరకాలు చాలా ఉంటాయి. నేను యాక్టర్గా నేను ఇండస్ట్రీకి వచ్చినా కాబట్టి నాలో చాలా ఒక బ్యాంకింగ్ అనేది ఉంటుంది, ఏమేమి చేయాలి ఏంటి అనేది చాలా ఉంటాయి కదా. వాళ్ళు ఒక సీరియస్ క్యారెక్టర్ కోసం చూసి మనం అక్కడికి వెళ్ళి ఒక కామెడీ క్యారెక్టర్ చేస్తే సెట్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళు కామెడీ రోల్ అనుకుంటే నేను ఏదో పిచ్చి ఏదో చేసిపోతా, వాళ్ళకి అది సెట్ అవ్వదు. అంటే వాళ్ళకి ఏదో క్యారెక్టర్ అవసరం ఉంటుంది, మనం ఏదో చేసిపోతాం, సింక్ అవ్వదు. కొన్ని డైరెక్టర్ గారి దగ్గరకు కూడా వెళ్తాయా వెళ్ళవో కూడా నాకు తెలియదు. సో అదే చాలా ఆడిషన్ ప్రాసెస్ మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అండి నాకు. అంటే నేను ఇప్పుడు 20 సినిమాలు చేసినా కూడా కొన్ని ఆఫీసులు పోతే ఎవరమ్మా అంటారు, సార్ యాక్టర్ అండి, ఆర్టిస్ట్ అని అంటే అక్కడ పేరు ఫోన్ నెంబర్ రాయండి మేము పిలుస్తాం లోపలికి అని అంటాడు. అనగానే సరే ఓకే రాసి అంటే 30 సెకండ్స్లో అయిపోవాలంటారు, లేకపోతే 1 మినిట్లో అయిపోవాలంటారు. నేను ఏదైనా చెప్పే లోపు అక్కడ అంతే ఓకే అండి మేము చెప్తామని చెప్పేసి అంటారు. అట్లా కొన్ని ఉంటాయి. కొన్ని ఆడిషన్స్ చాలా మనం ఏం చేసినా ఓపిక్గా చూసి బాగుందమ్మా చెప్తాం ఏదైనా ఉంటాయి అన్న ఆడిషన్స్ ఉంటాయి. కొన్ని వాళ్ళకి ఏం క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ క్యారెక్టర్ వాళ్ళు యాజ్ స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్స్ ఇచ్చి ఆడిషన్ చెప్పిస్తారు. అది కరెక్ట్ ప్రాసెస్ అండి, హ్యాపీ అనిపిస్తుంది నాకు. కొన్ని ఆఫీసులు అలా జరుగుతాయి. మిగతా ఆఫీసులు అన్నీ మీకు వచ్చింది చేసేయాలమ్మా అంటారు. నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను రీసెంట్గా, నేను ఒక 20 ప్రాజెక్ట్ చేశాను సార్. ఆయన ఏమన్నట్లు ఇట్లా తలకాయ రమ్మ వచ్చేసాను, నన్ను ఇట్లా తలకాయ అయితే కూడా చూడట్లేదు ఎవరైనా అంటే, సార్ నేను నా పేరు మహేష్ అని ఇట్లా ఈడాకోలా చేశాను రీసెంట్గా, ఇట్లా ఇన్ని ప్రాజెక్ట్ చేశాను సార్ అంటే, అదేనమ్మా వచ్చా అంటే కాదు సార్ అంటే అట్లాగా సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ 20 ప్రాజెక్ట్ చేశాను సార్, నేను చూడండి ఆ వీడియోస్ నేను యాక్ట్ చేయగలుగుతానండి, నేను సినిమాలు చేశాను, ఫుల్ లెంత్ రోల్ చేశాను, ఇట్లా పెద్ద కాంబినేషన్ కూడా చాలా చేశాను చూడండి సార్ అంటే, ఏం చేస్తావు అది చూడండి చూపించిన తర్వాత అదే మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంది సార్ అది అంటే, రిక్వైర్మెంట్ అంటే ఏం లేదమ్మా నువ్వు ఏదో ఒకటి చేసేయాలో నేను చెప్తా అని అంటాడు. అంటే సరే ఓకే సార్ అని నేను ఏదో ఒకటి ఒక 2-3 ఏదో చిన్న ఆడిషన్ చేసి వచ్చేసాను. అది బాధ అనిపిస్తుంది. అంటే బిల్డ్ చేసుకుంటూ కూడా ఇలాంటి ఫేస్ చేయాలి. నా దృష్టిలో ఆడిషన్ ప్రాసెస్ అంటే
ఇప్పుడు కొత్త వాళ్ళకి ఆడిషన్ చేయొచ్చండి, ఎందుకంటే 100% చేయాలి కూడా. ఎందుకంటే వీళ్ళు కెమెరాని ఎట్లా ఫేస్ చేస్తారు, నిజంగా కెమెరా చూసి ధైర్యంగా డైలాగ్ చెప్పగలుగుతారా, భయపడుతున్నారా, లేకపోతే సిగ్గుపడుతున్నారా, అలా అవనేది ఒక కెమెరాకి కొన్ని అయితే ఇట్లా పెద్ద కెమెరా కూడా ఉండదండి, చిన్న సెల్ ఫోన్ పట్టుకొని చేసేయండి అమ్మా అని చెప్పేసి అని అంటుంటారు అనమాట. అంటే చిన్న కెమెరా పెద్ద కెమెరా కూడా కాదు ప్రాబ్లం. అంటే కొత్త యాక్టర్స్కి ఆడిషన్ 100% రైట్ అండి. ఎందుకంటే ఇంకొకటి ఆడిషన్ కొత్త యాక్టర్స్ కన్నా పాత యాక్టర్స్ కన్నా రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతి సినిమాకి ఇప్పుడు నేను 20 సినిమాలు చేసినా కూడా 21 సినిమా నాకు కొత్తే. సో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు కొత్త క్యారెక్టర్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్ నేను ఆడిషన్ చేస్తాను నేను డెఫినెట్గా, అది ఓకే. ఆడిషన్ ప్రాసెస్ అట్లా ఓకే. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సార్ ఉన్నారు, ఈ నగరానికి ఏమైనా చేసినప్పుడు ఆడిషన్ చేశా, రాములా చేసిన ఇప్పుడు ఈ నగరానికి ఏమైనా ఆడిషన్ చేసినా అందులో చేసినా కాబట్టి మనోడే అని చెప్పి నన్ను పెట్టేయలేదు. రాములా అనే వెబ్ సిరీస్ పిట్టకథలు చేసినప్పుడు నన్ను మళ్ళీ ఆడిషన్ చేశారు. మరి ఇప్పుడు 2 ప్రాజెక్టులు నాతో పాటు చేసింది కదా, నాకు కీడాకోలలో డైరెక్ట్ పెట్టేయడం లేదు, కీడాకోల మళ్ళీ పిలిచి మళ్ళీ 1-2 సార్లు పిలిచి ఆడిషన్ చేసి మళ్ళీ నాకు కీడాకోలు ఇచ్చారు. రేపు నేను తరుణ్ సార్తో ఇంకో సినిమా చేసినా సరే ఖచ్చితంగా ఆడిషన్ ఇవ్వాల్సిందే. అంటే ఆ క్యారెక్టర్ చేయాలి నేను యాజ్ గా, అంటే ఆ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ అనుకుంటారో ఆ క్యారెక్టర్ ఇస్తారు, నీకు వచ్చింది చేసేళ్ళు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకే వీళ్ళు వర్తా కాదా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 20 సినిమాలు చేసినా కదా నేను ఆడిషన్ ఇయ్యను అని చెప్పడం కరెక్ట్ కాదు. మీ క్యారెక్టరు 20 సినిమాలు చేసిన క్యారెక్టర్స్ వేరు, మీ క్యారెక్టర్ వేరు, కాబట్టి దానికి ఆడిషన్ చేయాలి. ఓకే, దానికి ఆడిషన్ చేస్తే వీరు కరెక్టా కాదా అని తెలుస్తుంది. బట్ మీకు వచ్చింది చేసేయాలండి అని అంటే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. ఏ ఆఫీస్ పోయినా ఇదే బాధ, మీకు వచ్చింది చేసేయాలండి అని అంటే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. నాకు వచ్చింది చేసేయటం కాదండి, మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో అది చెప్పండి, అది నేను చేస్తే మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదంతే. ఇంకోటి నన్ను ఆఫీసులకు వెళ్ళంగానే కమెడియన్ కొంచెం కామెడీ ఫేస్ అంతలాగా కామెడీ చేస్తావా అంటే సార్ కామెడీ చేస్తా సార్, కామెడీ కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేస్తా సార్ నేను, మీరు చెప్పండి అంటే లేదమ్మా కొంచెం మీరు కామెడీనే చేస్తే బాగుంటుంది అట్లా అన్నాను. నాకు నేను ఇప్పుడు నా ఇంటెన్షన్, నేను నా కామెడీ రోల్స్ ఇప్పుడు దాకా చిన్న కామెడీ రోల్స్ నేను చేశాను, బట్ నేను కామెడీ కాదు, నేను నా నెగిటివ్ షేడ్స్ చేయగలను, నేను విలన్ క్యారెక్టర్ చేయగలను, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అంటే క్యారెక్టర్ చేయగలను, ఎనీ ఎమోషనల్ క్యారెక్టర్స్ నేను చేయగలను. బట్ నన్ను దాంట్లో కూడా కామెడీ లాగా ఉన్న కామెడీ చేయమ్మా అంటారు. హ్యాపీ, అది కూడా హ్యాపీ. నా అంటే డిఫరెంట్గా ఆలోచిస్తే బాగుంటుందేమో అని. అంటే వీడు ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను సత్తిగాన్ 2 ఎకరాల సినిమాలో కానిస్టేబుల్ రోల్ చేశాను. కుబుల్ హే అని ఒక వెబ్ సిరీస్లో ఆహాలో ఉంటుంది వెబ్ సిరీస్, అది కానిస్టేబుల్ రోల్ చేశారు 2. ఆ 2 సినిమాలు చూసి అంటే నేను రిఫరెన్స్గా ఏదైనా కాస్టింగ్ కాల్ వచ్చినప్పుడు పెడితే ఏమంటే ఆ కానిస్టేబుల్ రోల్ ప్రిపేర్ చేస్తుంటారు అనమాట. ఆ కానిస్టేబుల్ రోల్ చేస్తారా అంటారు. అంటే ఏదైనా ఒక 2-3 సినిమాలు మనం ఒక రోల్ చేసామనుకోండి, దానికే పిలుస్తుంటారు. ఆ రోల్ ఓకే, ఈ రోలే చేయగలుగుతారేమో అంటే డిఫరెంట్గా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు దీంట్లో కానిస్టేబుల్ అంటే మళ్ళీ కానిస్టేబుల్లో చేయాలని ఉంది, వేరే క్యారెక్టర్ కూడా ఆలోచించవచ్చు కదా అనిపిస్తుంది నాకు. అంటే కొన్ని నాకనే కదండి, చాలామంది డాక్టర్ రోల్స్ ఒక 3-4 చేశారు అనుకోండి, డాక్టర్కే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయన ఒక 3-4 సినిమాలు ఎస్ఐ రోల్ చేశారనమాట, కొంచెం హైట్ అదంతా ఉంది. ఆయన ఎస్ఐ అనగా ఆయనే పిలుస్తుంటారు, ఆయన కొంచెం రిజెక్ట్ చేసి మళ్ళీ వేరే చేస్తున్నారు. సో అట్లా నాకు అంటే యాక్టర్స్లో ఇంకొక అంటే వాళ్ళకైనా ఈజీ అనమాట, ఇడు ఎస్ఐగా సెట్ అయ్యాడు బాగుండు, కానిస్టేబుల్ బాగుండు ఇచ్చేయండి అంటారు. కానీ కొత్తగా ఆలోచిస్తే బాగుంటుందేమో, అంటే వీళ్ళలో ఇంకొక యాంగిల్ ట్రై చేద్దామో అని ఆలోచిస్తే బాగుంటుందేమో. ప్రతి ఆర్టిస్ట్కి ఫస్ట్ అదే ఉంటుంది, డిఫరెన్స్ చేయాలని, అది అలా చేస్తే బాగుంటుందేమో అని. అంటే ఇదేదో మాట్లాడుతున్నా. అటు సో 30 మూవీస్లో మీరు 30 వరకు చేస్తారు కదా సినిమా? 30 కదండి, 20 చేశాను. 20 రిలీజ్ అయినాయి, 10 ప్రాజెక్ట్స్ ఇంకా రిలీజ్కి ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇన్ని మూవీస్ చేశారు, కానీ ఒక బ్రేక్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. బ్రేక్ అంటే అదేనండి, మీకు కావాల్సిన మంచి ఇండస్ట్రీ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏది మీకు బ్రేక్ ఇస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏది బ్రేక్ ఇస్తుందని పర్టికులర్గా చెప్పలేమండి. అంటే సినిమా ఏది పెద్ద హిట్ అవుతుందో, ఏది చిన్న అంటే ఏది యావరేజ్ ఉంటుందో, ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు చిన్న సినిమా అనుకున్నది పెద్ద సినిమా లాగా హిట్ అవుతుంది, పెద్ద సినిమా అనేది ఫ్లాప్ అవుతుంటాయి. ఇట్లా నేను చేసిన ప్రాజెక్టులలో ఏ క్యారెక్టర్ క్లిక్ అవుతుందో తెలియదు, ఏ క్యారెక్టర్ క్లిక్ కాకుండా ఉంటుందో తెలియదు. సో చెప్పలేము. ఇప్పటివరకు 10 ప్రాజెక్ట్స్ చేశానండి, అవి రిలీజ్కి ఉన్నాయి. అందులో అదే ఉప్పు కప్పురం అని రీసెంట్గా ఒక ఫిలిం ఫుల్ లెంత్ రోల్ చేశాను, కీర్తి సురేష్ గారు, సుహాస్ గారిది. గేమ్ చేంజర్లో చిన్న రోల్ ఒకటి చేశాను, చరణ్ గారి కాంబినేషన్ చేశాను. అది రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఎట్లుంటుంది, ఉంటుందా ఉండదా. కొన్ని నేను ఒక సినిమా ఇంతకుముందు 2 ఫిల్మ్స్ చేశాను, అందులో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత కూడా ఎడిట్లో లేవు క్యారెక్టర్స్. సో గేమ్ చేంజర్ చేశాను. అమర్చిత్ర కథ అని ఒక సినిమా సునీల్ గారు కాంబినేషన్ చేస్తున్నాను. అండ్ పంచాయతీ హిందీ రీమేక్ తెలుగులో చేస్తున్నారు, పంచాయత్ అని తెలుగులో వెబ్ సిరీస్ రీమేక్ చేస్తున్నారు, అదొకటి చేశాను.
అండ్ ఉప్పు కప్పు రంబు అండ్ టైసన్ నాయుడు అని మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో ఒక చేస్తున్న 14 Leadsలో అండ్ ఇట్లా కొన్ని ఉన్నాయండి. తరుణ్ భాస్కర్ గారు హీరోగా మలయాళంలో మలయాళం సినిమా రీమేక్ చేసి జయ 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 అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో తరుణ్ సార్ ఒక ఫ్రెండ్ రోల్ ఒక సినిమా చేస్తున్నాను. అది ఇంకా రిలీజ్ రెడీ సూపర్ మూవీ అది. చాలా బాగుంటుంది. అది కూడా చేస్తున్నానండి. అందులో చేస్తాను. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఇంకొక సినిమా చేస్తున్నారు, ఒకటి ఇడుపు కాగితం అని ఒక సినిమా చేస్తున్నారు తెలంగాణ స్లాంగ్లో. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ కూడా చేస్తున్నాను. తరుణ్ సార్ ఇప్పుడు 3-4 సినిమాలు హీరోగా చేస్తున్నాను. అందులో ఒక 3 ప్రాజెక్ట్ నేను యాక్ట్ చేస్తున్నాను. అందులో ఆయన హీరోగా చేసే దాంట్లో కూడా యాక్ట్ చేస్తున్నాను నేను. సూపర్. సో తరుణ్ సార్ ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉంటారు అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే అనుకోవాలని కూడా ఏం లేదండి. అంటే ఇప్పుడు కొన్ని సార్ చేస్తున్న ప్రాజెక్ట్లో నాకు రోల్ లేదనుకోండి, నాకు ఇవ్వరు. అట్లా నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ చేస్తున్న దాంట్లో నాకు రోల్ ఉంటే డెఫినెట్గా హ్యాపీ. అట్లా అని చెప్పి ఖచ్చితంగా ఉండాలని పర్టికులర్ ఉంటే హ్యాపీ, సంతోషం, అంతకుమించి ఇంకేం లేదండి. సో చాలా చదివితే కలెక్టర్ అయిపోవచ్చు, కానీ ఆర్టిస్ట్ అవ్వాలన్నా అంటే ఆ కళామ తల్లి కటెక్షన్ లేకపోతే ఏది అవ్వదు. మీ జర్నీ మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా ఇంటర్వ్యూ ముందు మీతో మాట్లాడినప్పుడు మీకు అంటే మీరు సినిమాల కోసం స్ట్రగుల్ చేసి ఆ దెబ్బలు తగిలించుకున్న దగ్గర నుంచి స్క్రీన్ మీద కనిపించే వరకు, మీరు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకునే వరకు మీ జర్నీ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది ఒక్కోసారి. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బాబు మోహన్ గారు చిన్నప్పటి నుంచి నేను బాబు మోహన్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అని చూసాను. బాగా కామెడీ అదంతా చూసినప్పుడు బాబు మోహన్ గారు ఒకసారి మిర్యాలగూడ, ఆయన మంత్రిగా ఉన్న టైంలో ఎప్పుడో మిర్యాలగూడ వచ్చారనమాట. వస్తే ఆల్మోస్ట్ 1,00,000 మంది జనం, అక్కడ ఫుల్ జనం. నేను చిన్న సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏందని చూస్తే అక్కడ బాబు మోహన్ గారి కారులో ఒక ఆయన తెల్లగా అట్లా మిలమిల మెరిసి అవపడుతున్నాడు. ఆయన సినిమాలో బ్లాగ్ ఉంటాడు కదా, ఏంది ఇట్లా చిన్నప్పుడు అట్లా అనుకునేది. నాకు అప్పుడు 10-11 years ఏదో ఉంటుంది అప్పుడు. అయితే అప్పుడు బాబు మోహన్ గారిని అప్పుడు నేను ఆ టైంలో అంతమంది జనాల మధ్యలో దూరంగా నేను ఆయనను చూసి ఆయన అసలు కలుద్దానికి ప్రయత్నం చేసే లోపు ఆయన కారేసుకొని వెళ్ళిపోయాను ఆ జనాల మధ్యలో. అలాంటిది ఆయన పక్కనే నేను కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసి చెప్తుంటే ఆయనతో పాటు ఒక 30 days యాక్ట్ చేసి ఆయన అసిస్టెంట్గా నేను ఉప్పు కప్పురం అనే సినిమాలో ఆయన లైఫ్లో జరిగిన పాలిటిక్స్ ఎక్స్పీరియన్స్, సినిమా ఎక్స్పీరియన్స్ ఆయన నాతో చెప్తుంటూ నన్ను మహేష్ ఏడుని రావా మహేష్ అని పొద్దున్న సెట్లో నన్ను పిలుస్తుంటే, అంటే నేను చిన్నప్పుడు ఆయన యాక్టర్గా దూరం నుంచి చూడటం, సినిమాలో చూడటం, ఒకప్పుడు రియల్గా దూరం నుంచి చూడటం, అలాంటి వ్యక్తి ముందు ఆయన లెజెండ్ యాక్టర్ బాబు మోహన్ గారు. పొలిటికల్గా సక్సెస్, సినిమాగా కొన్ని 1000 సినిమాలు చేశారు, హీరోగా చేశారు, చాలా గొప్ప యాక్టర్, ఆయన లెజెండ్ యాక్టర్. ఆయన పక్కన కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే వినటం అనేది అది మాటల్లో చెప్పలేదండి. అది హ్యాపీనెస్, అది వేరే ఉంటుంది. యాక్టర్గా గొప్ప అదృష్టం అనిపిస్తుంది అది నాకు. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చిరంజీవి గారిని దగ్గర నుంచి చూసినప్పుడు ఆయన సినిమాలు గరానమ్మగుడు, రౌడీ అల్లుడు, ఇలాంటి చిన్నప్పుడు చాలా సినిమాలు చూసి ఆయన ఎదురుగా అట్లా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఇట్లా రీల్ అవుతుంటాయి అనమాట. గరానమ్మగుడు, రౌడీ అల్లుడు, ఇట్లా ముగ్గురు మనగాళ్ళు, ఇట్లా సినిమాలంతా రీల్ ఇట్లా తిరుగుతుంటుంది అనమాట. ఆచార్య సెట్లో చూసినప్పుడు అట్లా తిరిగేది నాకు. అదొక చాలా ఎక్స్పీరియన్స్. చాలామంది సునీల్ గారిని నేను చిన్నప్పటి సంది ఆయన సినిమాలు చూసి ఆయన పక్కన యాక్ట్ చేయడం, ఆయన మహేష్ దా కూర్చో అని చెప్పి అని నన్ను చాలా బాగా ఆప్యాయతగా మాట్లాడుతుంటే అదంతా అది చెప్పాలంటే అసలు ఒకసారి గుండె అయిపోద్ది అని భయం వేస్తుంటే అంతా చాలా హ్యాపీ అండి. అందరు నేను చిన్నప్పుడు నేను చూసిన యాక్టర్స్, నేను చూసి ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే, వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే ఇంక అంతకంటే ఆనందం ఏముంటుందండి. ఇంకా చాలామంది ఉన్నారు చేయాల్సిన వాళ్ళు. చాలా ఎక్స్పీరియన్స్ అండి, నిజంగా చాలా సంతోషమైన ఎక్స్పీరియన్స్. ఓకే. సో మీరు ఆడిషన్కి వెళ్ళిండ్రు ఒక మూవీకి, ఆడిషన్లో మీరు సెలెక్ట్ అవ్వలేదు, సమ్ అదర్ పర్సన్ సెలెక్ట్ అయ్యారు. మీరు చూసినప్పుడు వాళ్ళు బిగ్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తారు కదా, అప్పుడు అలాంటి టైంలో మీకు ఎప్పుడన్నా అనిపించిందా, అరే ఈ రోల్కి వాళ్ళు కాకుండా నేను చేస్తుంటే ఇంకా బాగా చేసేవాన్నేమో అన్నట్టు? అనిపిస్తుందండి డెఫినెట్గా. అంటే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ వేరే వాళ్ళకి వచ్చింది అనేది చాలా తక్కువ. అంటే రేరుగా నాకు తెలిసి 1-2 ఏమైనా జరిగినాయేమో, నాకు తెలిసి జరగలేదు. నాకు తెలిసి 1-2 కూడా జరగలేదు, నాకు ఐడియా లేదు అంత క్లియర్గా. అంటే నేను షూట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని ఫుల్ లెంత్ రోల్స్ అవి చేస్తుంటున్నప్పుడు నేను చూసినప్పుడు అరే క్యాపబిలిటీ లేని వాళ్ళు, అంత పెద్ద అర్హత లేని వాళ్ళు, అంటే అట్లా కూడా అనకూడదు కానీ ఇంకా అంటే ఇది ఇంకా బాగా చేయొచ్చేమో, నేనైతే ఇంకా బాగా చేసేవానేమో
అని అనిపిస్తుంది అనమాట. నాకు యాక్టర్గా తెలుస్తుంటుంది కదా, యాక్ట్ చేస్తుంటే ఆ పర్టికులర్ డైలాగ్ చెప్పినప్పుడు, లేకపోతే ఆ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డిక్షన్ కానీ, లేకపోతే ఆ టైమింగ్ కానీ, ఇదే క్యారెక్టర్ నేనైతే ఇంకొంచెం ఇంకా బాగా చేసేవాడినేమో అనిపించిన సందర్భాలు అయితే కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు, వేరే యాక్టర్స్ని చూస్తున్నప్పుడు, నా షార్ట్ అయిపోయిన తర్వాత వేరే సీన్స్ చేస్తున్నప్పుడు, అది నా ఏజ్ గ్రూపే బట్ అతనికి ఏదో కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తున్నప్పుడు అనిపిస్తుంది నేనైతే ఇంకా బాగా చేసేవాడినేమో అనిపిస్తుంది. బట్ మనకి ఒక టైం వస్తుంది అన్నట్టుగా వెయిటింగ్ అంతే. సో షూటింగ్స్ లేని టైంలో మహేష్ గారు ఏం చేస్తుంటారు? షూటింగ్ లేని టైంలో ఏం లేదండి, షూటింగ్ల కోసం మళ్ళీ ప్రయత్నం చేయటం అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు షూటింగ్ లేదనుకోండి, మళ్ళీ నేను సపోజ్ ఇప్పుడు మొన్న 4th వరకు నాకు షూటింగ్ జరిగింది, ఉప్పు కపూరం అన్న సినిమా జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ఆఫీసులకు వెళ్ళి నన్ను కొంతమంది పిలుస్తుంటారు, ఇప్పుడు చేసిన షూటింగ్స్ డబ్బింగ్స్ చెప్పటం, మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ట్రయల్స్ ఆడిషన్స్కి వెళ్ళటం, అంటే అట్లీస్ట్ అంటే మనం వెళ్ళి ఇప్పుడు ఎవ్రీడే ఫ్రెష్ డే లాగానే ప్రతిరోజు అంటే ఇది నిరంతరం యుద్ధమేనండి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకంటూ ఒక కమర్షియల్స్ పెద్ద బ్రేక్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వెళ్ళి కలుస్తుంటే ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త పరిచయాలు అవుతుంటాయండి. ఇప్పుడు కొత్త కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ పరిచయం అవుతుంటారు. ఇప్పుడు ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు రేపు డైరెక్టర్స్ అవ్వచ్చు. సో ఆ పరిచయం ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ అంటే పెట్టుబడి కానీ లేకపోతే ఏదన్నా కానీ పరిచయాలండి, కమ్యూనికేషన్ అనేది, పిఆర్ అనేది మనకు పెట్టుబడి, పరిచయాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఎవరన్నా పరిచయం అవుతుంటారు అని చెప్పి ప్రతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అవుతుంటారు. సో తన నెంబర్ సేవ్ చేసుకొని అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టి తను ఇంకో సినిమాకి వర్క్ చేస్తుంటాడు, అట్లా వాళ్ళతో ట్రావెలింగ్ ఉంటుంది. తనే డైరెక్టర్ అవ్వచ్చు. సో అట్లా ట్రావెలింగ్ ఉంటుంది. పొద్దున్న లేస్తే ఆఫీస్లోకి వెళ్ళటం, మార్నింగ్ 10కి అట్లా బయలుదేరిందంటే ఈవినింగ్ వరకు ఆఫీసులు కంటిన్యూ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ అదే మళ్ళీ షూటింగ్ వచ్చేంత వరకు ఆఫీసులు తిరుగుతూనే ఉంటాను అనమాట. ఇలా డబ్బింగ్స్ కంప్లీట్ చేయటం అట్లా జరుగుతుంటుంది అంతే. సో ఇంత మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తప్పితే ఇంకా వేరే ఏం లేదు. ఓకే. సో 20 మూవీస్ పైగా చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అయినా కూడా మళ్ళీ మీరు లమాఖాన్ దగ్గర థియేటర్ ఆర్టిస్ట్గాను నాటికలు చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని కనిపిస్తుంటారు. అంటే అదేనండి, అంటే నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టు బయట క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. ఇప్పుడు థియేటర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ప్లేస్ చూస్తున్నప్పుడు మనకు ఆ క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు మనం ఏమైనా ఇన్స్పైర్ అవ్వచ్చా, మనం ఏమైనా ఇలాంటి క్యారెక్టర్స్ ఏం చేయొచ్చా అని ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్ ప్లేస్కి వెళ్తుంటా. వర్క్షాప్స్ కూడా మనకు ఎక్స్పీరియన్స్ కోసం చేస్తుంటా. లమాఖాన్ అంటే లమాఖాన్ దగ్గరికి కొత్త కొత్త యాక్టర్స్ వస్తుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తుంటారు, అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తుంటారు. అక్కడ లమాఖాన్ దగ్గర చాలా బాగుంటుందండి ఫీలింగ్, అది ఇండస్ట్రీ వైబ్స్ ఉంటుంది. అక్కడ చాయ్ బాగుంటుంది, అక్కడ సమోసా బాగుంటుంది, లెమన్ జ్యూస్ బాగుంటుంది. సరదాగా వెళ్ళి అక్కడ ఏదైనా ఆర్డర్ పెట్టి అక్కడ ఎవరో పరిచయాలు అవుతుంటారు. నాకు చాలామంది ఇప్పుడు వచ్చిన మంచి మంచి యంగ్స్టర్ డైరెక్టర్స్ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చారని వింటుంటాను. నేను చాలామంది యాక్టర్స్ ఇక్కడి నుంచి వచ్చారు వింటుంటాను. నాకు అక్కడ లమాఖాన్కి వెళ్తే మా సినిమా వాళ్ళ మధ్యలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు కంపెనీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతుంటారు, పలానా ఆఫీస్ గురించి లేదా కొత్త సినిమా డిస్కషను, అక్కడి నుంచి బాగుంటుంది లమాఖాన్. అక్కడికి వెళ్తుంటాను అనమాట, పరిచయాలు, సర్కిల్, పిఆర్ కోసం, అంతే అంతే దానికోసం. సో ఏదైనా ఆఫీస్కి నేను కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, షూటింగ్ లేనప్పుడు ఏదైనా ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు. ఓకే. ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు అప్కమింగ్ స్టార్స్ ఎవరైతే ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారో ఛాన్స్ రావడం కోసం, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఎలా ఉంటుంది ఏదైనా ఆఫీస్లో? అంటే ఆఫీసులో అవి రకరకాలుగా ఉంటారండి. అంటే కొంతమంది రాగానే వాటర్ తాగుతావా, కాఫీ, టీ తీసుకుంటావా అని చెప్పి చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంటే, ఇప్పుడు సీన్లో సపోజ్ రాజు అనే క్యారెక్టర్ ఉంది, ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఉంది, లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఉంది, ఇట్లా 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. 10 క్యారెక్టర్స్లో ఒక్కొక్కరు మనిషిని చూసి ఇతను ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు, ఇతను ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు, ఆ క్యారెక్టర్ ఇతనికి ఇవ్వండి, ఈ క్యారెక్టర్ ఇతనికి ఇవ్వండి అని ఒరిజినల్గా స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్ వాళ్ళు ఆడిషన్ చేస్తారనమాట. కొన్ని ఆఫీసులు అదే ఇంత ఫస్ట్ చెప్పినట్టే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోమని అంటారు. రోజు ఆఫీస్కి వెళ్తుంటే ఏదో ఒకటి జరుగుతుంటుందండి. అంటే కొంతమంది రిసీవింగ్ బాగుంటుంది, కొంతమంది రిసీవింగ్ చాలా బ్యాడ్ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఎంప్లాయీస్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇస్తుంటారు, వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్తోని. హౌస్ వైఫ్స్ కానీ అందరు వస్తుంటారు కదా, వాళ్ళని అలా జస్ట్ ఏదైనా ఒకటి చేసేసి వెళ్ళు అంటే, వాళ్ళు ఎంప్లాయీస్ అయినా కూడా ఆ 2 hours ఆడిషన్ కోసం వాళ్ళు ఎన్ని పర్మిషన్స్ తీసుకొని ఆఫీస్లో చెప్పుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఎంప్లాయీస్ అని కావచ్చు అండి, ఇంకా మన ఇప్పుడు కృష్ణానగర్లో ట్రై చేసే వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఎక్కడున్నా ఊర్లలో ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉండే పరిస్థితి బాగాలేక
ఊర్లలో ఉంటారు. ఆడిషన్ అనగానే ఊరు నుంచి వచ్చేస్తారు. ఒక రోజంతా 2 రోజులు టైం పెట్టుకొని ఇక్కడెక్కడో హోటల్స్లో ఉండి రూమ్లలో ఉండి ఆడిషన్కి వెళ్ళి ట్రై చేస్తుంటారు. సో అట్లా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్ ఆడిషన్ జరిగితే వాళ్ళకు కూడా హ్యాపీ ఉంటే టైం వేస్ట్ కాకుండా మనీ వేస్ట్ కాకుండా ఉంటుందని నా ఆలోచన అండి. పర్ఫెక్ట్ ఆడిషన్ చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. సో చాలామంది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆర్టిస్ట్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొందరేమో మంచి స్కిల్ ఉండి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ కొందరు జస్ట్ సినిమా మీద ప్యాషన్తోనే వచ్చి ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పాలి అనుకున్నది ఏముంది? సలహాలు చెప్పడం అలాంటిది ఏం లేదండి. కాకపోతే నాకు కొంతమంది అడుగుతుంటారండి చాలామంది, నాకు ఆపర్చునిటీ ఇప్పియన్ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కాదు, డైరెక్టర్ని కాదు, నేను యాక్టర్ని కాబట్టి, నేను స్ట్రగులర్ కాబట్టి చాలామంది అడుగుతుంటారు, అన్న చెప్పండి అన్న మీరు ఆఫీస్కి పోతే చెప్పండి ఇలా చదువు అంటే, నేను ఏదైనా ఆఫీస్ ఉంటే లొకేషన్స్ పెడుతుంటా అట్లా హెల్ప్ చేస్తుంటా, కానీ ఆపర్చునిటీని ఇవ్వలేను కదా. సో చాలామంది అంటారు అన్న మా మదరు మా ఫాదరు ఒక 1 year టైం చెప్పారన్న, 1 year ట్రై చేసి వెళ్ళిపోమని రమ్మని చెప్పని, అట్లా 1 year కొంతమంది 2 years 3 years అట్లా. ఇది ఏంటంటే అమీర్పేటలో కోర్స్ కాదు కదండి, అంటే జాబ్ సంబంధించిన కోర్స్ చేయడం, 3 months 3 months జాబు లేకపోతే 1 year చేస్తే జాబ్, అది కాదండి. ఇది నిరంతరం ప్రయత్నం, ఇది నిరంతరం ఒక యుద్ధం. ఇది సినిమా అనేది ఎట్లా అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనకు బ్రేక్ వస్తుందో తెలియదు. సినిమా పిచ్చితోనే ఉండి సినిమా అవకాశం వచ్చినా రాకపోయినా సక్సెస్ అయినా కాకపోయినా ఇక్కడ కట్టె కాలేంత వరకు సినిమానే అనుకొని పిచ్చిగా ఫిక్స్ అయ్యి వస్తేనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావచ్చు రాకపోవచ్చు అది తర్వాత. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు సినిమా తప్ప వేరే ఏది లేదు, సచ్చినా బతికినా నాకు సినిమానే, అవకాశం వచ్చినా రాకపోయినా వచ్చేంత వరకు నేను పోరాడతా, నాకు సినిమా తప్ప నాకు ఇంకా వేరే ఏం తెలియదు అని వచ్చినప్పుడే ఇక్కడ 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా తక్కువే కదండి, అంటే చాలామంది ట్రై చేస్తుంటారు, కొంతమంది సక్సెస్ అవుతుంటారు. సక్సెస్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉండాలి. ఈ 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు ఈ కోర్సులు కావు, ఇది ఇండస్ట్రీ అనేది చాలా కష్టపడాలండి. కానీ స్కిల్ లేకుండా కూడా జస్ట్ ప్యాషన్తోని అంతే నేను సినిమాలో ఉండాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇండస్ట్రీకి. ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, స్కిల్ అనేది ఇంపార్టెంట్. టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసి ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఫినాన్షియల్గా మంచిగా సపోర్ట్ ఉండాలి. లేకపోతే నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ట్రయల్ చేయాలి. అంతేగాని స్కిల్ లేకుండా లేకపోతే హార్డ్ వర్క్ చేయకుండా అవకాశాలు వస్తాయి, మనం ఏదో ఫ్లూక్లో యాక్టర్ అయిపోవచ్చు అంటే అది ఒక అవకాశం వచ్చిన కొద్ది రోజులే ఉంటుందండి. నువ్వు ఎంత స్ట్రాంగ్గా నువ్వు బేస్మెంట్ ఉంటే అంత నీకు లైఫ్ ఉంటుంది. ఇదంతా సలహాలు అంతా చెప్పేంత కదా, బట్ మీరు అడిగారు కాబట్టి ఏదో నాకు తెలిసింది కొంతమంది చెప్తున్నాను. అసలు ఇక్కడ ఎవరికి ఏం చెప్పే సిచ్యువేషన్ లేదండి. ఇప్పుడు అందరు చాలా టాలెంట్స్ చాలా తెలియగల వాళ్ళు ఉంటారు, మనం ఏం చెప్పలేము. బట్ వస్తే ఇప్పుడు ఒకరి సలహాలు ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే చెప్పనండి, ఒకరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్, నేను పడ్డ కష్టాలు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కష్టాలు, నేను ఆపర్చునిటీ కోసం తిరిగిన కష్టాలు నాకు అవి ఒకలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నా కష్టాలు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పలేను, నీకు కూడా ఇలా ఉంటుందని చెప్పి. అతనికి వేరే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇప్పుడు మీకు ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మీ జర్నీలో. అంటే ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరిలాగా ఉండదు. అంటే కష్టాలు ఇప్పుడు నువ్వు సలహాలు ఇచ్చే పొజిషన్లో మనం అసలు ఇవ్వకూడదు కూడా బేసిక్గా, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను పెరిగిన వాతావరణం, నేను ఇక్కడ వచ్చిన వాతావరణం, నేను ఇక్కడ ప్రయత్నం చేసిన విధానం అంతా వేరు. సో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి ఉపయోగపడదు. నాకు తెలిసి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే, వెళ్తూనే ఉండాలి, పడతారు లేస్తారు మళ్ళీ వాళ్ళే తెలుసుకుంటారు. అదే కరెక్ట్ జర్నీ అనేది నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పడతారు లేస్తారు, దెబ్బలు తగిలితే మళ్ళీ లేస్తారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళు వెళ్ళే జర్నీలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఏదైనా ఎక్కడన్నా చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ చూసి తెలుసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ మనమే జర్నీ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జర్నీ చేసిన యాక్టర్స్ జర్నీ కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే బేసిక్గా. సో ఫ్యామిలీ అంటే మీలాగా సినిమానే నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ అనేది కొండంత అందం కదా. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీ అంటే నాకు మ్యారేజ్ అయిందండి, వైఫ్ చాలా సపోర్ట్ చేస్తారు. మా మదరు ఆమెకి ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఇప్పటికే ఒక 8-9 ఏళ్ళు అయిపోయింది,
ఇంతవరకు ఏం సక్సెస్ కాలేదు. చాలామంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు కానీ అందరూ సంపాదించేశారు, వెల్ సెటిల్ అయిపోయారు. ఇక్కడ వీడు వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఒకరి మీద ఆధారపడే సిచ్యువేషన్లో ఉన్నాడు ఫినాన్షియల్ కానీ అది ఇది అని చెప్పి మా అమ్మ బాధపడుతుంటుంది. ఇంకా చుట్టుపక్కల చుట్టాలు కానీ ఇంకా అందరూ కూడా ఇంకా ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు వాళ్ళకి చాలా విసుగొస్తుంటుంది. వీడేదో సినిమాలు అయ్యేదని పోయింది కానీ అది కాదు, ఏదవుతుంది అన్న టైప్లో వాళ్ళు ఉంటుంది. అది కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఇష్టమైన పనే చేస్తున్నా కదా, నాకు ఇందులో వచ్చినా రాకపోయినా నాకు ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చిన నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎవరేమనుకుంటా నాకు సంబంధం లేదని మా అమ్మ అంటుంటుంది అనమాట. వాళ్ళు ఇట్లా అంటుర్రా, వీళ్ళు ఇట్లా అంటుర్రా, అది మేవుడు అంటే నేను కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి మనం ఏదో పని చేసుకుందాం, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందాం, లేకపోతే అంటే మా అమ్మకి ఇక్కడ ఏదో పని చేసుకుందాం అన్న టైప్లో ఇబ్బంది పడొద్దు అన్న ఫీలింగ్ మా అమ్మది. ఇక్కడ రకరకాల వాళ్ళు కామెంట్ చేసుకుంటారు ఎందుకు అని అంటే నేను ఒకటే చెప్పిన, సచ్చినా బతికినా సినిమా అనేది నాకు సినిమా తప్ప నాకు ఇంకోటి లేదు. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి రావడం అనేది జరగదు. అది మా అమ్మకి చెప్పేది అనమాట. నేను యాక్చువల్గా మా అమ్మకి చెప్తాను, నేను సినిమా తప్ప నాకు ఇంకేం ఎవ్వరు ఏమని అనుకోని ఖచ్చితంగా కష్టపడతా, సినిమా ఇండస్ట్రీ సక్సెస్ అవుతా. ఏదో ఒక రోజు అందరికీ మన స్ట్రగుల్ మనకి తెలుస్తుంది, మన సక్సెస్ అయినా ఏదో ఒక రోజు అందరికీ సక్సెస్ అయ్యి సమాధానం చెప్తా అని అనుకుంటా. సమాధానం చెప్పడం అనేది కూడా చాలా బాగుంటుంది, స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అరే అంటారు, అరే ముందే అనుకున్న మావుడు అంటుంటారు. సో ఇప్పుడు ఇలా చెప్తారు సక్సెస్ అయ్యాక అరే మన అది కామన్ అండి. అంటే సినిమా ఇండస్ట్రీ అని కాదండి, రియల్ లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు మీరు జాబ్ లేదనుకోండి, అరే వానికి ఇప్పుడు నలుగురు ఉంటారు. ఈ నలుగురు ఎప్పుడు అనేవాళ్ళు ఉంటారు అనమాట బేసిక్గా. అరే వాడికి జాబ్ లేదని, అరే వాడికి పెళ్లి కాలేదని, అరే వాడు ఇంకా లైఫ్లో సెట్ కాలేదని, అరే వాడు ఏం సంపాదించలేదని. రియల్ లైఫ్ క్వశ్చన్ వస్తుంది. ఒక చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వరకైనా కూడా ప్రతి స్టేజ్ ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ గారు రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఎవరు ఏమైనా పట్టుకోదు, వెళ్ళిపోతూనే ఉండాలంతే. అది రియల్ లైఫ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, నువ్వు అనుకున్నది గోల్ రీచ్ అయ్యేంత వరకు అది చిన్నది కానీ పెద్దది కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఎవడు పక్కవాడు అన్నాడు, ఈడన్నాడు, వాడన్నాడు, చుట్టాలన్నారు, వాడు ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు ఏమైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు దానికోసం ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంతే. ఒక ఆర్టిస్ట్కి సినిమా స్టోరీ మొత్తం చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే జస్ట్ ఆ రోల్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? చిన్న చిన్న రోల్స్ అయితే ఆ రోల్ మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే బిఫోర్ అంటే దీనికంటే ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది. కొంతమంది అది కూడా చెప్పారండి, డైరెక్ట్ సెట్కి పోతే డైలాగ్ ఇచ్చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. అట్లీస్ట్ కనీసం బ్రీఫ్ కన్నా ఏమి ఇయ్యరు, కొంచెం బ్రీఫ్ కన్నా కొంచెం డీటెయిలింగ్ ఆ క్యారెక్టర్ అర్థమయ్యేటట్టు చెప్తే చేయగలుగుతారు యాక్టర్గా. ఇప్పుడు మీరు రాసుకున్న క్యారెక్టర్, మీరు ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉండాలి, మీరు ఆ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, మీరు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దాని ఆత్మ ప్రాణం అంతా మీకు అసలు క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. మీరు యాక్టర్ మీరు హైర్ చేసుకున్నప్పుడు మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. చెప్తే అప్పుడు తను బాగా చేయడానికి చాలామంది చెప్పారండి యాక్చువల్గా. డైరెక్ట్ సెట్కి వచ్చే చిన్న క్యారెక్టర్స్ చెప్పరు, కొంతమంది చెప్తారు. కొంచెం చిన్న క్యారెక్టర్ అయినా కొంతమంది డీటెయిల్గా క్యారెక్టర్ అర్థమయ్యేటట్టు చెప్తారు, ఆ ఆర్టిస్ట్ చేస్తారు, అది బాగా జరుగుతుంది. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. కొంతమంది కొంచెం పెద్ద క్యారెక్టర్ ఉందంటే బ్రీఫ్గా కథ మొత్తం చెప్తారు. నాకు తరుణ్ సార్ ఆయన చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఆల్మోస్ట్ చాలా మటు కథ చెప్తారు. ఆయన ఏ యాక్టర్స్కైనా కథ చెప్తారు, ఒక ఫ్రీడమ్ క్రియేట్ చేస్తారు, ఒక చిన్న హ్యాపీనెస్ ఒక క్రియేట్ చేస్తారు సెట్లో. చాలా జాలీగా సంతోషంగా ఉంచుతారు ఆర్టిస్ట్ని, చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్ట్ని. సో మిమ్మల్ని ఇండస్ట్రీ సైడ్ చాలా ఇన్స్పైర్ చేసిన పర్సన్ కానీ, అసలు మీరు సినిమాలకు రావాలి అని అంటే ఓకే ఈయన నా ఇన్స్పిరేషన్, నేను ఖచ్చితంగా సినిమాలకి వెళ్ళిపోతా అని అనుకున్న పర్సన్ ఎవరు? అంటే రియల్ లైఫ్లో అంటారు అంటే సినిమా ఇండస్ట్రీ అయినా మీకు రియల్ లైఫ్లో చిన్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించిన వాళ్ళైనా? అంటే ఎంకరేజ్ చేసి పంపించిన వాళ్ళంటే చిన్నప్పటి సంది నాలో ఒక యాక్టర్ అని చెప్పి అందరు అంటుండే, పక్కన వాళ్ళు అందరూ అంటుండే. అది కాకుండా ఇండస్ట్రీకి వచ్చే ముందు అంటే మన మిర్యాలగూడలో పవన్ డిజిటల్ ఫోటో స్టూడియో అని ఉంటుంది, గంగుల నాగరాజు అని. ఆయన గురుగారు అంటుంటే ఆయనకు సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువ అనమాట. అందరు చుట్టుపక్కల ఉన్న అందరూ ఈయన ఒక ఆర్జీవి, ఆయన రకరకాల పేర్లు పెడుతుంటారు. బట్ చాలా మంచోడు, చాలా నైస్ పర్సన్, హెల్పింగ్ నేచర్, చాలా సినిమా నాలెడ్జ్ చాలా బాగుందన్నమాట ఆయనకు సినిమాల మీద, పాటల మీద, సాహిత్యం మీద చాలా ఆయనకు ఆల్మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన పరిచయం కావటం నాకు అంటే యాక్టర్గా ఇంకొంచెం హెల్ప్ అయిందనమాట. ఆయన చాలా విషయాలు చెప్పేది నాకు. ఇండస్ట్రీకి వచ్చే టైంలో
ఆయన స్టూడియోలో నేను రకరకాల వింత వింత నేను అప్పుడు ఒక మట్టిలో మాణిక్య అని ఒక షార్ట్ ఫిల్మ్ కోసం ఆయన స్టూడియోలో ఒక షార్ట్ ఫిల్మ్ అక్కడక్కడ తిరిగి షార్ట్ ఫిల్మ్ లాగా చేసి దాన్ని ఎడిటింగ్ చెప్పి డబ్బింగ్ చెప్పించి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు అట్లా ఆయనతో ట్రావెలింగ్ చాలా ఇప్పటికీ ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉన్నా. చాలా నాకు యాక్టర్గా అంటే రియల్ లైఫ్లో ఎంకరేజ్మెంట్ చేసిందంటే గంగులు నాగరాజు గారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఆయన చుట్టుపక్కల ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చినాక ఇంకా కష్టాలు మామూలుగానే. తను చాలా నాకు ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో మీకు నా ఫేవరెట్ హీరో ఆర్ నా ఇన్స్పిరేషన్ ఈ వ్యక్తి అని అంటే ఎవరిని చూపిస్తారు మీరు? అంటే చిరంజీవి గారు, ప్రతి పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైనా నా ఇన్స్పిరేషన్? అందరూ నాకు ఇన్స్పిరేషన్ అండి. చిరంజీవి గారు చిన్నప్పుడు, చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు, నాని గారు, ఇట్లా లిస్ట్ చాలా ఉంది. అందరూ చాలా ఉంది. అంటే మనం పెద్ద అవుతున్న కొద్ది ప్రాసెస్లో, అంటే మన మెచ్యూర్ అవుతున్న ప్రాసెస్, సినిమాలు చూసే ప్రాసెస్లో ఇట్లా ఇప్పుడు తమిళ్లో కొంతమంది యాక్టర్స్ ఇష్టం, మలయాళంలో కొంతమంది యాక్టర్స్ ఇష్టం, తెలుగులో ఆల్మోస్ట్ చాలామంది హీరోలందరూ నాకు ఇన్స్పిరేషన్ అయ్యండి. నాకు చాలా అంటే ఒక్కొక్కరు నాకు పర్టికులర్గా దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. పాయింట్ అని కాదు కానీ నాకు అంటే ఎక్కువ నాకు సినిమాలకు రావాలని పిచ్చి పట్టింది ఎక్కడ అంటే 2000 నుంచి 2010 వరకు వచ్చిన సినిమాలండి. ఇప్పుడు 2000లో బద్రి, ఖుషి, పవన్ కళ్యాణ్ గారిది తమ్ముడు, తొలి ప్రేమ, ఇప్పుడు తర్వాత ప్రభాస్ గారిది వర్షం, ఎన్నిసార్లు చూసినా తెలియదు. ఆర్య సినిమా ఎన్నిసార్లు చూసినా తెలియదు. ఆర్య, ఒక్కడు, గంగోత్రి, ఆ టైంలో అందుకే మళ్ళీ రిలీజ్ అయినా కూడా అన్ని కలెక్షన్స్ వస్తున్నాయి. మురారి, భద్ర, ఇట్లా ఇలా చాలా సినిమాలు అండి. ఆ టైంలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఇలాంటి సినిమాలు ఆ టైంలో కొన్ని 2000 నుంచి 2010 వరకు వచ్చిన సినిమాలు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదండి, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఆ సినిమాలు రిపీటెడ్గా చూడటం, ఆ సినిమాలు చాలా అంటే చాలా ఇన్స్పైర్ అనిపించింది అనమాట. అంటే ఆ పిచ్చి సినిమాలు చూసి ఇంక వెళ్ళిపోవాలి మనం అనే టైప్లో చాలాసార్లు రిపీటెడ్గా చూసిన ఆ సినిమాలు అవన్నీ. ఓకే, సో ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఓకే, నెక్స్ట్ అరే ఈ క్యారెక్టర్ చేయాలిరా మనం అని చెప్పేసి అనిపించింది ఏది? అట్లా అంటే చాలా ఉంటుందండి. నేను చాలా క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంది. అంటే ఒక్కటి అంటే నేను డిఫరెంట్గా చేయాలని, అంటే ఓన్లీ కామెడీ అనే కాకుండా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయాలని. అంటే విలన్ ఇచ్చినా చేయాలి, ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇచ్చినా చేయాలి, లేకపోతే నెగిటివ్ సైకో క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి. ఏ క్యారెక్టర్ అయినా అంటే చేయడానికి నేను రెడీ. ఏది ఇచ్చినా నేను అంటే నాకు డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలంటుంది. అంటే ఒకటే మూసలా ఏంటంటే కామెడీ క్యారెక్టర్ చేయండి, కామెడీ చేస్తారు, కామెడీ తప్ప ఇంకా అని కాకుండా నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ఏ క్యారెక్టర్ని చేయగల క్యాపబిలిటీ ఉంది, అది నమ్మి ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు అంతే. సో ఆడిషన్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా ఆఫీస్కి రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇన్ పర్సన్ ఆడిషన్ చూసేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఇలా జస్ట్ మీరు ఫోన్లో వీడియోస్ పంపించేసేయండి మేము చూసేసి సెలెక్ట్ చేసేస్తాం అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? లేదంటే మన ప్రొఫైల్ పంపించమంటారు. ప్రొఫైల్ పంపించిన తర్వాత వాళ్ళు చూస్తారు అంతా వీడియోస్ అవన్నీ, మన బిహైండ్ చేసిన సినిమాలు ఏంటి అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఏమైనా రిక్వైర్మెంట్ క్యారెక్టర్ సూట్ అవుతుంది అనుకుంటే పిలిపించి మళ్ళీ ఆడిషన్ చేస్తారు, నచ్చితే వేషం ఇస్తారు అంతే. ఓకే, సో పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడం, చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేయడం, ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఏది చూస్ చేసుకుంటారు? నాకు పెద్ద సినిమాలో చిన్న అవకాశం వచ్చినా చేస్తా, పెద్ద అవకాశం వచ్చినా చేస్తా. చిన్న సినిమాలో పెద్ద అవకాశం వచ్చినా చేస్తా, చిన్న అవకాశం వచ్చినా చేస్తా. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి, కథకు ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఒక మంచి క్యారెక్టర్స్ అయితే నేను ఏ చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి. చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా సినిమాలో చేయడానికి వచ్చిన సినిమాలో చేస్తాను. చిన్నదా పెద్ద సినిమా చిన్న సినిమాని కాదు, నేను ఎప్పుడు సినిమాలో ఉండాలి. నా కోరిక 365 రోజులు కుదిరితే నాకు సినిమాలోనే ఉండాలి, సెట్లోనే ఉండాలి, షూటింగ్లో ఉండాలని నా కోరిక. అది చిన్న సినిమా పెద్ద సినిమా, యూట్యూబ్ సిరీసా లేకపోతే వెబ్ సిరీస్లా ఇవన్నీ ఏం లేదండి. నాకు క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండి, కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి, కొన్ని మామూలుగా సినిమాకి అవసరం కూడా చేస్తుంటాం. 365 రోజులు సినిమాలు ఉండాలని నాకు కోరిక అంతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి. పెద్ద సినిమాలో పెద్ద కాస్టింగ్ ద్వారా వస్తే హ్యాపీ, ఇంకా తొందరగా రీచ్ అవుతాం. అంటే చిన్న సినిమా కంటే పెద్ద సినిమా ఎక్కువ రీచ్ అవుతుంది. అట్లా కొన్ని ఇప్పుడు చిన్న సినిమాలు ఎక్కువ రీచ్ అవుతుంటాయి. ఇప్పుడు పెళ్లి చూపులు వచ్చినప్పుడు అప్పుడు ప్రియదర్శన్ కానీ వీళ్ళందరూ ఎవరు పెద్దలు, చిన్న సినిమాని పెద్ద హిట్ అయిపోయింది, పెద్దగా రీచ్ అయ్యి. అప్పుడు పెద్ద సినిమా అనుకుంటే చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వచ్చు. పెద్ద సినిమా మనం పెద్ద సినిమాలో క్యారెక్టర్ చేసినా సినిమా హిట్ అవ్వకపోతే మనకు ఎవరు తెలియకపోవచ్చు. అట్లా చిన్న సినిమా అని పెద్ద సినిమా ఏం లేదండి. ఏ సినిమా వచ్చినా చేసుకుంటూ పోవడమే అంతే. ఎప్పుడు బ్రేక్ వస్తుందా, ఎప్పుడు క్యారెక్టర్ మనం అంతేనండి. అంటే ఏ క్యారెక్టర్ పేలుతుందో, ఏ సినిమా పెద్ద హిట్ అవుతుందో తెలియదు.
నువ్వు యాక్టర్గా నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేసుకుంటూ పోతూనే ఉండాలి. చిన్నది పెద్దది ఏది వచ్చినా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏ అవకాశం వచ్చినా చేస్తూనే ఉండాలి. ఎక్కడ ఎవరు పరిచయం అవుతారో తెలియదు, ఎక్కడ ఏ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతారో తెలియదు, ఎక్కడ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతారో తెలియదు, ఎక్కడ ఏ డైరెక్టర్ అవుతారో తెలియదు, ఎక్కడ కెమెరామెన్ డైరెక్టర్ అవుతారో తెలియదు. ప్రతి సినిమా చిన్నది పెద్దది ఏ అవకాశం వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నా కోరిక. చిన్న సినిమా పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో మనం ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెట్టేసుకుందాం. ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? చాలా సినిమాలు ఉన్నాయండి. అసలు ఒక్కటి రెండు అని చెప్పలేమండి. ఇప్పుడు ఆ లిస్ట్ వచ్చేస్తుందేమో మాకు. 150 సినిమాలు అంటే 100 సినిమాలు నచ్చి ఉంటాయి. ఆల్మోస్ట్ 100 సినిమాలు బాగా నచ్చిన సినిమా. ఓకే, ఒక 3 మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? రౌడీ అల్లుడు, గరానమ్మగుడు, ముఠా మేస్త్రి, ముగ్గురు మనగాళ్ళు, ఇంద్ర, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, ఛాలెంజ్, ఇంకా చాలా ఉన్నాయండి. అంటే చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే, మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే ఆలోచన ఏది? నన్ను ఎక్కువగా భయపెట్టే ఆలోచన ఏం లేదండి. అసలు నన్ను ఎక్కువ భయపెట్టే ఆలోచన ఏం లేదు. అంటే ఫినాన్షియల్గానే భయం అవుతుంటుంది. ఇండస్ట్రీలో ఉన్నాం కదా కొంచెం, అంటే మన ట్రయల్స్ ఇంకా కమర్షియల్ బ్రేక్లు అంటే రాలేదు. ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఫ్యామిలీ రూమ్ అదంతా తీసుకొని ఇక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడ ఉండగలగాలంటే ఫినాన్షియల్ డబ్బులు కావాలి. నాకు ఆ భయమే ఎక్కువ ఉంటుంది. డబ్బులు వస్తే హ్యాపీ. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అదే అండి. అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు చాలామంది మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుందండి, న్యాచురల్ బిహేవియర్ ఉంటుంది. క్రీడాకోలా చేసినప్పుడు నాకు చాలామంది డబ్బింగ్ ఇంజనీర్స్ కానీ, ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కానీ, బయట ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ, వీళ్ళందరూ చాలామంది నాకు క్రీడాకోలా ఏందని అంత న్యాచురల్గా చేసినావు, అంత సెటిల్గా చేసినావు, ఒక పెద్ద యాక్టర్ చేస్తుంటే అనిపించింది మీరు చేస్తుంటే చాలా బాగా చేసినావు అని. ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా బాగుంటుందన్న మీ ఒక తింగరి అమాయకత్వం అంతా న్యాచురల్గా బాగుంటుంది. మీరు డిఫరెంట్ షేడ్స్ అంతా అనిపిస్తుంటుంది. అంటే చాలా బాగా చెప్తున్నప్పుడు, ప్రేక్షకులు చెప్పినప్పుడు హ్యాపీ, తర్వాత టెక్నీషియన్స్ చెప్పినప్పుడు హ్యాపీ. రీసెంట్ కొన్ని సినిమాలు చేస్తుంటే కెమెరామెన్ గారు బాగా చేస్తున్నామ్మా, మంచి టైమింగ్ ఉంది అని కెమెరామెన్ గారు చెప్తున్నప్పుడు, అందులో అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తున్నప్పుడు, అలా ఆ పక్కన వచ్చిన లైట్ మెన్స్, కెమెరా అసిస్టెంట్, ఇప్పుడు స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు సార్ బాగా చేస్తారు సార్ మీరు అది అంటున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన హాబీస్ ఏంటి? ఇష్టమైన హాబీస్ అలాంటిది ఏం లేదు. హాబీస్ సినిమా అండి, అంతే. సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఏమి ఉండదండి. ఒకటే, ఈటింగ్ సినిమా, స్లీపింగ్ సినిమా అండ్ ట్రావెలింగ్ సినిమా. ఎక్కడ పోయినా నా మైండ్లో సినిమానే తిరుగుతుంటుందండి. పొద్దున్న నైట్ పడుకునేంత వరకు సినిమా గురించి ఆలోచించి పడుకుంటా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ సినిమా, ఆఫీస్కి వెళ్దాం, ఏంటి యాక్టింగ్ ఇంకేం కొత్తగా నేర్చుకుందాం, ఇంకేం అబ్జర్వ్ చేద్దాం, ఇంకా కొత్తగా ఏం చేద్దాం, ఇంకేం సినిమాలు చూద్దాం, డిఫరెంట్గా ఏం యాక్టింగ్ చేద్దాం. మనం అసలు వీడియో యాక్టర్ అంటే ఇద్దరు అసలు మనం తమిళ నుంచో మలయాళం నుంచో హైర్ చేసుకోవడం కాదు, మన తెలుగులోనే సూపర్ యాక్టర్ ఉన్నాడు అనిపించుకోలాంటి చేయాలంటే మనం ఏం కొత్తగా నేర్చుకోవాలి, ఇంకా డిఫరెంట్గా ఏం ట్రై చేయాలి, ఇంకా కొత్తగా ఏం అబ్జర్వ్ చేయాలి. ఈ సినిమానే ఏం రాసుకుందాం, మనం పార్క్ వెళ్ళి కూర్చొని క్యారెక్టర్ రాసుకుందాం, లేకపోతే ఒక ఏంటి అసలు ఎక్కడ పోయినా కామెడీ అయ్యేది అంటే చిన్న క్యారెక్టర్ ఇస్తారు, పెద్ద క్యారెక్టర్ నన్ను బిలీవ్ చేయట్లేదు, నేనే ఒక డెమోలాగా చేసుకొని మంచి క్యారెక్టర్స్ రాసుకొని ఒక వీడియో లాంటివి చేసుకొని డెమో చేసుకొని మనం మళ్ళీ ట్రై చేద్దామా, నన్ను పెద్ద క్యారెక్టర్ కూడా చేయగలుగుతాడు అని అనిపిస్తుంది. అలాంటి నిరంతరం ఫైర్ ఉంటుందండి ఎప్పుడు. సినిమానే హాబీ, ఇంకంతే. జూనియర్ ఎన్టీఆర్ గురించి 1 wordలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి నేను 1 wordలో చెప్పే విషయం ఏముంటుందండి. ఆయన చాలా పెద్ద గొప్ప యాక్టర్, బయట కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి, సహాయం చేసే మనిషి, లెజెండ్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పే అంత అర్హత నాకు లేదండి, నిజంగా చెప్పాను. చిన్న యాక్టర్ నేనంతే. పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా మీరు? పాలిటిక్స్ ఫాలో అవుతుంటండి డెఫినెట్గా. అంటే అంత సీరియస్ కాదు కానీ చూస్తుంటా బయట ఏం జరుగుతుంది ఏందని నాకు. ఓకే, మీరు త్వరగా హర్ట్ అయ్యే విషయం ఏంటి? త్వరగా టక్కున హర్ట్ అయ్యే విషయం అంటే అదే అండి, అంటే మనుషుల ఆడిషన్స్ మనుషుల బిహేవియర్ అంటే కొంచెం తక్కువ అంచనా వేసి చూడటం, లేకపోతే తక్కువ చేసి చూడటం, కించపరిచేలాగా చూడటం, అట్లా ఫేస్లో ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి, ఎక్స్ప్రెషన్స్. అది చూసినప్పుడు నాకు చెమ్మట హర్ట్ అయిపోతుండే అనమాట. ఒక వామ్ వెల్కమ్ లాగా మంచి నైస్ ఒక ఫేస్, సరదాగా పలకరియటం, స్మైల్ నవ్వుతో పలకరియటం, రిసీవ్ చేసుకోవడం అట్లా ఉండదు నాకు. అట్లా ఫేస్ చిరాకుంటే నాకు చాలా ఇది బాధ అనిపిస్తుంది. సో 1 last క్వశ్చన్, మీకు మీ ఒపీనియన్లో సక్సెస్ అంటే ఏంటి? హ్యాపీగా ఉండటమే సక్సెస్, సంతోషంగా ఉండటమే సక్సెస్, అంతమించి ఏమీ లేదు ఇంకా.
హ్యాపీగా ఉన్నావు అంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి, నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు అనుకున్న సాధించినప్పుడు హ్యాపీగా ఉంటావు, నీకు నచ్చింది కొనుక్కోగలిగినప్పుడు హ్యాపీగా ఉంటావు, ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు హ్యాపీగా ఉంటావు. ఈ నిరంతరం జర్నీ కష్టం, జీవితం అంటేనే యుద్ధం చేస్తూనే ఉండాలి. సో హ్యాపీనెస్ అనేది సక్సెస్ అనేది నా ఫీలింగ్. అంటే నా పెద్ద పెద్ద వర్డ్స్ అవి నేను చెప్పలేను, బట్ అంటే నాకు తెలిసి అయితే హ్యాపీగా ఉంటేనే సక్సెస్ అనేది నా. ఓకే. సో ఇండస్ట్రీలో చాలామంది మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళలాగా అరే ఈ క్యారెక్టర్స్ వీళ్ళలాగా చేస్తే బాగుండు, వీళ్ళని చూసి ఒక పాయింట్ వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అన్న పర్సన్స్ ఎవరున్నారు? అట్లా అనుకుంటే ఫస్ట్ అంటే నాకు కోట శ్రీనివాసరావు గారండి. అంటే నాకు ఆయనలాగా ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నట్టే డిఫరెంట్ రోల్స్. కోట శ్రీనివాసరావు గారు మంచి విలన్, మంచి తండ్రి, మంచి ఫాదర్ రోల్స్, విలన్ రోల్స్, కామెడీ, అసలు ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. అట్లా డిఫరెంట్ రోల్స్ చేయాలని నాకు ఆయన ఇన్స్పిరేషన్. అండ్ హీరోలకు వస్తే ఇప్పుడు తమిళ్లో అంటే విజయ్ సేతుపతి గారు కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తుంటారు, అట్లా చేయాలని నాకు ఒక ఇన్స్పిరేషన్. అట్లా అవన్నీ జరుగుతాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు కోట శ్రీనివాసరావు గారు చాలా ఇన్స్పిరేషన్. బ్రహ్మానందం గారు, ఆయన కామెడీ టైమింగ్, అసలు ఆయన నిజంగా నాకు చాలా ఇష్టం బ్రహ్మానందం గారు. ఏదో ఒక రోజు ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఆయన కలిసి ఒక ఫోటోను దిగితే చాలా అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందం గారు ఇన్స్పిరేషన్ నాకు. ఆయన లాంటి డిఫరెంట్ మన రంగమార్తను చూసినప్పుడు షాక్ అయిపోయాను అసలు నిజంగా నేను. అవును అసలు అంత అంటే ఆ రేంజ్ కామెడీ టచ్ చేసుకుంటూ వచ్చిన సార్ రంగమార్త అసలు అలా యూజ్ జోన్స్ వచ్చి ఉండిపోయారు అనమాట. సో బ్రహ్మానందం గారి ఇన్స్పిరేషన్ నాకు. కమెడియన్స్ ఆల్మోస్ట్ ధర్మాల సుబ్రహ్మణ్యం గారు, ఏబిఎస్ గారు డిఫరెంట్ మాడ్యులేషన్ స్లాంగ్స్ మాట్లాడుతుంటారు. ఎంఎస్ నారాయణ గారు చాలా ఇష్టం, ఆయన టైమింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా, ఆయన ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారు. ఎంఎస్ నారాయణ గారు, ధర్మాల సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా అంటే ఒక మీకు చూస్తున్నంతసేపు నాకు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు ఎంత ఇన్స్పిరేషను. ఎక్కువ అంటే నేను ఇన్స్పైర్ అయింది, నాకు ఇన్స్పిరేషను లేకపోతే నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని నాకు బాగా దాని ఏమంటారు మోటివేషన్ లాగా నాకు అనిపించిన ఒక యాక్టర్ అంటే కోట శ్రీనివాసరావు గారు. ఆయన లాంటి క్యారెక్టర్ చేయాలని నాకు, ఓన్లీ కామెడీ అట్లా కాకుండా డిఫరెంట్ రోల్ చేయాలనడానికి ఇన్స్పిరేషన్ కోట శ్రీనివాసరావు గారు. ఇంకా వేరే భాషల్లో కూడా చాలామంది నటులు ఉన్నారు, బట్ తెలుగులో మాత్రం కోట శ్రీనివాసరావు గారు. ఓకే. మహేష్ గారు, మన ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు, మన ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు, మా కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా 4 Sides TV ప్రేక్షకుల కోసం ఒక చిన్న డైలాగ్ వేసేసుకోండి. డైలాగ్ అంటే సరే, కిడాకోల డైలాగ్ చెప్తాను. ఓకే. ఏమ్రా ఎండ కొడుతుందా, అద్దాలు అన్న ఫోటో మెయిన్ రావాలి. ఈ అద్దాలు పెట్టుకుని స్టైల్ కొట్టుడు ఇవన్నీ మన దగ్గర నడవై. ఎవరు చేస్తున్నారా జాతర, పుక్కట్ల ఫ్లెక్సీల ఫోటోలు కావాలి కొడుకులకి. అయినా అందరు ఏనయా ఏడున్నాడు, ఏడుకెళ్ళి వస్తారా నాకు అర్థం కాదు. అరే ఇట్లా ఒకటేసారి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు చూస్తున్నాం మేము. సో సెట్లో కెమెరా పెట్టగానే అలానే ఉంటుంది కదా మీకు, మనగానే ఇట్లా స్విచ్ ఆన్ అయిపోతుంది కావచ్చు డైలాగ్. అట్లే ఉంటుంది. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మనం మంచి మీమ్ మెటీరియల్ ఎవరు అంటే ఫస్ట్ మనం బ్రహ్మానందం గారి గురించి అనుకుంటాం. దాని తర్వాత ఏముంది అని అంటే మాత్రం ఈ నగరానికి ఏమైంది. నాకు తెలుసు మళ్ళీ నేను ఇది అడుగుతున్నా అని మీకు బోర్ రావచ్చు, అయినా సరే మళ్ళీ మీరు నాకు దొరకరు, మీతో చెప్పించుకోవాల్సిందే. సో నాకు ఈ నగరానికి ఏమైంది డైలాగ్ కావాలి. ఈ నగరానికి డైలాగు మీరు కౌంటర్ ఇస్తా అంటే చెప్తాను. చెప్పేసా, డైలీ మా ఇంట్లో వాడుకునేవే కదండి. రెడీ అండి. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ తాగి ఇంట్లో పండాలి. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ తాగి ఇంట్లో పండాలి. ఇట్లా కాదురా మీ సంగతి, నేను పోయి తరుణ్ భాస్కర్ సార్ పట్టుకొస్తా. పట్టుకురండి సార్, మాకు కూడా ఏమైనా చిన్న ఛాన్స్ దొరుకుతుందేమో. సార్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారండి. కొంచెం రికమెండేషన్ చేయండి సార్. అసలు రికమెండేషన్స్ రిఫరెన్స్ అసలు సార్ తరుణ్ భాస్కర్ సార్ దగ్గర అవన్నీ నడవవు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. మీకు త్వరలోనే చాలా పెద్ద బ్రేక్ వస్తుంది, పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్లో మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.